ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలది వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ చూయిద్దాము అని అనుకుంటున్నాను. కొన్ని చేంజెస్ చేశాను, అట్ ద సేమ్ టైం కొన్ని క్లోత్స్ డీక్లటర్ చేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేశాను అనమాట. మీ పిల్లలకు కూడా ఈ ఆర్గనైజేషన్ ఐడియాస్ హెల్ప్ఫుల్ అవుతాయని, మీ పిల్లల వార్డ్రోబ్స్ ని కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ పర్టికులర్ వీడియో తీస్తున్నాను. డెఫినెట్లీ యూ విల్ బి మోటివేటెడ్ సమ్హౌ. కొన్ని కార్నర్స్ మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే ఐడియా అయితే కంపల్సరీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై కిడ్స్ వార్డ్రోబ్. సో దిస్ ఇస్ ద వార్డ్రోబ్. ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ షెల్ఫ్ లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, సెకండ్, థర్డ్, ఫోర్త్ షెల్ఫ్, అన్ని షెల్ఫ్స్ లలో నేను క్లోత్స్ ఎలా పెట్టుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ షెల్ఫ్ లో అన్ని ఇలా హ్యాంగర్ కి హ్యాంగ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది షెల్ఫ్స్ వచ్చేసి సిమెంట్ షెల్ఫ్స్ అన్నమాట, కబోర్డ్స్ అండ్ చెక్క వుడెన్ షెల్ఫ్స్ కాదు. దీనికి ఇలా వార్డ్రోబ్స్ చేయించారు. సో దీనికి హ్యాంగర్ లేకుండే. యూజువల్లీ మీరు ఇలా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే మీకు రాడ్స్ అన్నవి రావు. రాడ్స్ మనం సపరేట్ గా చేయించుకోవాలి. చేయించుకుంటేనే మనకి ఈ హ్యాంగర్స్ పెట్టుకునే ఫిజిబిలిటీ ఉంటుంది. సో ఈ హ్యాంగర్ కి వచ్చేసి నేను అన్ని స్వెట్ షర్ట్స్ పెట్టాను. స్వెట్ షర్ట్స్ అంటే దొడ్డుగా ఉంటాయి చూడండి క్లోత్స్, ఆ క్లోత్స్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాంగ్ చేశాను. వై? బికాస్ ఇవి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. మనం ఫోల్డ్ చేసుకుంటే ఆ షెల్ఫ్స్ లో పెట్టామనుకోండి, ఎక్కువ స్పేస్ ఈ స్వెట్ షర్ట్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. దట్ ఈస్ ద రీజన్ నేను ఇవి హ్యాంగ్ చేశాను. అండ్ వింటర్స్ కాబట్టి ఈజీగా తీసుకొని వేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ వింటర్స్ లేనప్పుడు కూడా, అంటే సమ్మర్స్, రైనీ సీజన్స్ లో కూడా ఇలా హ్యాంగ్ చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని పెట్టేయచ్చు, అలా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ హ్యాంగర్స్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను, కొన్ని మీషోలో తీసుకున్నాను. అన్ని హ్యాంగర్స్ వి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. సో ఇవి వచ్చేసేమో హ్యాంగర్స్. అన్ని క్లోత్స్ హ్యాంగ్ చేశాను. అండ్ కొన్ని క్లోత్స్ వచ్చేసి వెరీ ఫేవరెట్ అనమాట, నాకు ఫేవరెట్ అయిన క్లోత్స్ కొన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ పర్టికులర్ డ్రెస్ వచ్చేసి అద్విత్, నా పెద్ద కొడుకు ఉన్నాడు కదా, నా పెద్ద కొడుకు అద్విత్ ఉన్నాడు కదా, వాడిని ఫస్ట్ బర్త్డే కేసాను. సో కొన్ని మనకి మెమొరబుల్ క్లోత్స్ ఉంటాయి కదా, సో అవి ఎవరికి ఇవ్వాలనిపించదు, అందుకోసం అని చెప్పి నేను ఇలా హ్యాంగర్ కి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పటికీ నాకు మెమొరబుల్ గా అలానే ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. సో క్యూట్ కదా, చాలా బాగుంది కదా, చిన్నగా ఎంత బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ క్లోత్ అంటే. ఆ పిల్లలు ఇప్పుడు ఆ ఏజ్ లో లేరు, బట్ క్లోత్స్ మాత్రం స్టిల్ రిమెంబర్స్ మీ ఆల్ దోస్ మెమొరీస్ అన్నమాట. సో ఇది పెద్దోడి ఫస్ట్ బర్త్డే డ్రెస్. అండ్ ఇది వచ్చేసి చిన్నోడి ఫస్ట్ బర్త్డే డ్రెస్ అన్నమాట. ఈ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. అండ్ వాళ్ళు పుట్టినప్పుడు వేసిన ఫస్ట్ బర్త్డే డ్రెస్సెస్ కూడా నేను జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. దోస్ ఆర్ లైక్ వెరీ స్పెషల్ అన్నమాట. సో అందుకోసమని అలా చిన్నోడి ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఇది అనమాట. ఇది కూడా పిస్తా గ్రీన్ లో తీసుకున్నాం, అది కూడా పిస్తా గ్రీన్ లోనే తీసుకున్నాము. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఐ లవ్ బోత్ ద డ్రెస్సెస్. పిల్లల డ్రెస్సెస్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ రిమైనింగ్ స్టఫ్ ఏమైనా కొత్త డ్రెస్సెస్ వస్తే అవి హ్యాంగ్ చేయడానికి ఇక్కడ ఉంటుంది అని పెట్టాను. మోస్ట్లీ నేను కొత్త డ్రెస్సెస్ కింద బ్లాక్స్ లో పెడతాను, చూపిస్తాను అది. అండ్ ఏమైనా ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఇప్పుడు లాండ్రీ వేసినాం అనుకోండి, అవన్నీ తీసి మళ్ళీ మడతెడతాం కదా, అప్పుడు ఈ హ్యాంగర్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి ప్యాంట్స్ హ్యాంగ్ చేయడానికి ఉంటుంది ఈ పర్టికులర్ హ్యాంగర్స్. కాకపోతే నేను యాజ్ ఆఫ్ నౌ దీనికి ప్యాంట్స్ హ్యాంగ్ చేయట్లేదు, ఫోల్డ్ చేసే పెడుతున్నాను. సో ఏమైనా కొత్త ప్యాంట్స్ వస్తే మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేసి పెడతాను. ఎందుకంటే పెద్దోడు పెద్దగా అయిపోతూనే ఉన్నాడు. 2 months బ్యాక్ కొనుక్కున్న డ్రెస్ ఇప్పుడు రావట్లేదు వాడికి. సో ఇక్కడ హ్యాంగ్ చేసి పెడితే కొత్త డ్రెస్సెస్ ఉన్నది నాకు ఐడియా వస్తుంది. అందుకోసం అని చెప్పి ఇది ఇలానే పెట్టేశాను ఎంటీగా, కొత్త డ్రెస్సెస్ కొన్నప్పుడు వేసేసేయడానికి ఉంటుందని చెప్పి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇది ఇలా కనిపిస్తుంది. అండ్ అండ్ ఇక్కడ కొంచెం చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి బ్లాక్స్ అన్నమాట. ఇవి నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 వస్తాయి. సెట్ ఆఫ్ 6 బ్లాక్స్ వస్తాయి. సో నేను వీళ్ళకి ఇక్కడ పెట్టాను. యాక్చువల్లీ పెద్దది కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు కలిపి ఒక బ్లాక్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను మీకు, అది ప్రీవియస్ ఆర్గనైజేషన్ వీడియోలో నేను మీకు అది చూపించాను. కాకపోతే అందులో పెడితే ఏమైతుందంటే పెద్దోడి ఇన్నర్స్ అండ్ చిన్నోడి ఇన్నర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయి దొరకట్లేదు మార్నింగ్ స్కూల్ కి తీసేటప్పుడు. అందుకోసం అని చెప్పి సపరేట్ గా పెట్టాను. ఇందులో మోస్ట్లీ నేను బనియన్స్ అండ్ వాళ్ళ అండర్ గార్మెంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. అండ్ ఇది పెద్దోడిది. అండ్ పెద్దోడిది లెఫ్ట్, చిన్నోడిది రైట్ కి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఈ చిన్న
ఈ చిన్న బ్లాక్స్ ఉన్నాయి చూడండి 2, ఇందులోనేమో ఒక దాంట్లో సాక్స్ పెట్టాను, ఇంకో దాంట్లోనేమో కర్చీఫ్స్ పెట్టాను అనమాట. సో ఇవి ఇలా పెట్టుకున్నాను. సో ఇవి చాలా నీడ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే మనకి అవసరం వచ్చే దాంట్లో ఇవి కంపల్సరీ ఉంటాయి. సో ఇవి మనకు వెంటనే తీసుకునేలా ఉండాలన్నమాట. ఆ టైంకి మనకు అవైలబుల్ లో ఉండేలా మనం చూసుకోవాలి. సో ఈ బ్లాక్స్ ఇలా పెట్టుకున్నాను. బ్లాక్స్ లేకున్నా కూడా మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఇంకా నీట్ గా డిక్లటర్డ్ గా ఉండాలనుకుంటే ఈ ఆర్గనైజర్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇదొకటి. ఈ ఆర్గనైజర్స్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ సైడ్ ఇలా హ్యాంగ్ చేశాను కదా. నెక్స్ట్ ఈ కార్నర్ కి వచ్చేద్దాము. ఈ కార్నర్ కి వచ్చేసరికి పిల్లలవి లోషన్స్, పర్ఫ్యూమ్స్, హెయిర్ ఆయిల్, విక్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, మస్కిటో బైట్ లాంటివన్నీ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ మీకు చాలా సార్లు నేను చెప్పాను, పిల్లలకైతే నేను సిటాఫిల్ లోషన్ యూస్ చేస్తాను. చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళకి సేమ్ లోషన్ యూస్ చేస్తున్నాను. అండ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి హిమాలయ యూస్ చేస్తాను. అండ్ పర్ఫ్యూమ్, పిల్లలది పర్ఫ్యూమ్ ఒకటి ఉంది దీంట్లో. సో అదే పెట్టాను అండ్ అదే యూస్ చేస్తాను పిల్లలకి పర్టికులర్ గా పర్ఫ్యూమ్ వచ్చేసి. అండ్ ఇవి టూ వచ్చేసరికి ఈ 2 ఆర్గనైజర్స్ లో ఒక దాంట్లో గోగుల్స్ పెట్టాను వాళ్ళవి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసేమో వాచ్, వాళ్ళ కడాస్, లిప్ బామ్ వాళ్ళది, అండ్ నెయిల్ కటర్ లాంటివన్నీ ఇందులో పెట్టాను ఇలా. సో ఈజీగా ఉంటుంది. వాళ్ళకి నెయిల్స్ కట్ చేయాలి అన్నప్పుడు నెయిల్ కటర్ ఏడుంది అని వెతికే అవసరం పడదు, ఇలా చూస్తే దొరికిపోతుంది. లిప్ బామ్ కావాలి అన్నప్పుడు వెతికే అవసరం పడదు, ఇలా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వాళ్ళ కోంబ్, చిన్న కోంబ్, వాళ్ళ హెయిర్ కి ఈ కోంబ్ సరిపోతుంది. సో ఈ కోంబ్ కూడా ఇక్కడ పెట్టుకుంటాను, ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని. అండ్ వాళ్ళ ఇయర్ బడ్స్ అండ్ పౌడర్ డబ్బా. పౌడర్ ఏమి వాళ్ళు యూజ్ చేయరు, బట్ బాగుంది, క్యూట్ గా ఉంది అని చెప్పి ఇలానే పెట్టాను ఇక్కడ, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇయర్ బడ్స్, పౌడర్ బాక్స్ ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ బాయ్స్ కబోర్డ్ కాబట్టి డెఫినెట్ గా మనకి స్పైడర్ మ్యాన్స్ అయితే ఉండాలి. సో స్పైడర్ మ్యాన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి, అంటే ఇలా డెకరేటివ్ గా నీట్ గా కిడ్స్ బాయ్స్ వార్డ్రోబ్ లాగా లుక్ రావడానికి అలా ఏంటిది స్పైడర్ మ్యాన్ ని ఇలా పెట్టాను అనమాట. సో ఓవరాల్ ఫస్ట్ షెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇలా ఆర్గనైజ్డ్ గా నీట్ గా కనిపిస్తూ ఉంది. అండ్ బాగుంది కదా. ఐ స్పెషల్లీ లవ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజర్ షెల్ఫ్ అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ షెల్ఫ్. చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టాను వాళ్ళ క్లోత్స్ అయితే నీట్ గా. ఎస్, మనకు కావాల్సిన ప్రతి ఒక్క థింగ్ ఈజీగా పిక్ చేసుకునేలాగా ఉంటుంది పర్టికులర్ షెల్ఫ్ వచ్చేసి. ఎస్, ఇప్పుడు మనము నెక్స్ట్ షెల్ఫ్ కి వద్దాము. ఈ షెల్ఫ్ లో అన్ని పెద్దోడి క్లోత్స్ ఉంటాయన్నమాట. క్లోత్స్ గురించి మాట్లాడే ముందు ఈ షెల్ఫ్ కేసిన షెల్ఫ్ కవర్ గురించి మాట్లాడదాము. షెల్ఫ్ లైనర్ ఇది నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. లోకల్ మార్కెట్స్ లో కూడా ఈ షెల్ఫ్ లైనర్స్ అవైలబుల్ లో ఉన్నాయి, చూడండి. చాలా బాగుందండి. పేపర్స్ బదులు చాలా మంది నాకు అన్నారు పేపర్స్ వేయకండి, షెల్ఫ్ లైనర్స్ వేయండి అని చెప్పి. నేను ఒకసారి చూసాను షెల్ఫ్ లైనర్స్ ఎలా ఉంటాయని చెప్పి, చూస్తే నాకు ఐడియా వచ్చింది, ఓకే దిస్ ఇస్ ద కేస్ అని. సో షెల్ఫ్ లైనర్స్ కొన్నాను. నిజం చెప్తున్నాను, ఇట్స్ లైక్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. షెల్ఫ్ లైనర్స్ ఒక్కసారి షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేశారనుకోండి, మళ్ళీ మనకు పేపర్స్ ఊకే మార్చే అవసరం ఉండదు, జస్ట్ వైప్ చేసుకున్నా సరిపోతుంది. సో దీస్ ఆర్ ద షెల్ఫ్ లైనర్స్. ఇది వచ్చేసి ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది చూపిస్తాను. పెద్దోడివన్నీ ప్యాంట్స్ అన్నమాట. బిగ్ ప్యాంట్స్ అంటే ఫుల్ లెంత్ ప్యాంట్స్ ఉంటాయి కదా, డెనిమ్స్, అవన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఇవి కూడా డెనిమ్స్, కొన్ని ఇంట్లో వేసుకుంటాడు వీడు. ఇవి బనియన్ క్లాత్ ప్యాంట్స్ అన్నమాట. చలికాలం స్పెషల్ గా చాలా వెచ్చగా ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ డెనిమ్స్ అండ్ ప్యాంట్స్ ఇక్కడ పెట్టాను. అండ్ వాడివి షర్ట్స్, బయటకు వెళ్తే మనము ఫంక్షన్స్ కి వెళ్తే వేసుకోవడానికి షర్ట్స్ అన్నమాట. ఇవి అప్పటికప్పుడు ఐరన్ చేస్తాను నేను, ఐరన్ చేసి పెట్టుకోను అన్ని ఒకటేసారి. సో వాడి షర్ట్స్, ఫంక్షన్స్ వేసుకునే షర్ట్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 1 టీ షర్ట్స్ అన్నమాట. ఇవి ఇంట్లో వేసుకుంటాడు ఆన్ అండ్ ఆఫ్, ఇవన్నీ షర్ట్స్, టీ షర్ట్స్. సో ఈ టీ షర్ట్స్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ ఈ కార్నర్ కి వచ్చేసరికి షార్ట్స్ అన్నమాట. ఇవి కూడా ఇంట్లోనే వేసుకోవడానికి షార్ట్స్, ఈ కార్నర్ కి షార్ట్స్ పెట్టాను. సో డీక్లటర్డ్ గా నీట్ గా కనిపిస్తుంది. ఏది కావాలన్నా కానీ ఈజీగా పిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్యాంట్ కావాలంటే ప్యాంట్ తీసుకోవచ్చు, షర్ట్ కావాలంటే షర్ట్ తీసుకోవచ్చు, టీ షర్ట్స్ కావాలంటే టీ షర్ట్స్, షార్ట్స్ కావాలంటే షార్ట్స్. వేటికి అవి నీట్ గా ఆర్గనైజ్ చేశాను అనమాట. అది ఇందులో, ఇది అందులో, అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ లేకుండా నీట్ గా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది, నీట్ గానే ఉంటుంది. ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడే అది డర్టీ అంటే ఇక్కడి అక్కడ అయిపోతాయి, కానీ లేకపోతే మోస్ట్లీ నేను ఇలానే ఆర్గనైజ్ చేయడానికి
చూస్తాను. అండ్ రీసెంట్ డేస్ లో మీకు చూపించాను కదా వార్డ్రోబ్ బాగాలేదని చెప్పి, అప్పుడైతే నా పెద్దోడు అయితే ఫుల్ సతాయించాడు నన్ను. ఏంటి మమ్మీ నా క్లోత్స్ నా వార్డ్రోబ్ లో అంటే నా షెల్ఫ్ లో ఇవన్నీ కుర్చి పెట్టేస్తున్నావు ఏంది, చిన్నోడు తమ్ముడు బట్టలు ఎందుకు నా దాంట్లో పెట్టినావు, అన్ని కుర్చి పెట్టాయి ఏం బాగాలేదు నాది షెల్ఫ్ అని చెప్పి నన్ను తిట్టిండు లిటరల్లీ. వాడు అంత చిన్న ఉన్నప్పుడే ఇంత చూడండి వానికి అంటే వాడి స్పేస్ అన్నది వాడికి ఎంత నీట్ గా ఉండాలి అని చెప్పి అనుకుంది. సో బాడీ షెల్ఫ్ ఇలా ఆర్గనైజ్ చేసి ఈ పర్టికులర్ షెల్ఫ్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ పెద్దోడు షెల్ఫ్ అయిపోయిన తర్వాత చిన్నోడు షెల్ఫే ఉంటది. చిన్నోడు షెల్ఫ్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటిదంటే వాడికి డైపర్స్ లేవు, వీడికి డైపర్స్ ఉంటాయి, అదొకటి డిఫరెన్స్. ఇవేమో లాంగ్ ప్యాంట్స్, డెనిమ్స్ అండ్ బనియన్ క్లాత్ ప్యాంట్స్ అవన్నీ ఇట్ సైడ్ పెట్టాను. ఇది వచ్చేసి షర్ట్స్ అన్నమాట, పార్టీ వేర్ షర్ట్స్. ఏమైనా మనం ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి ఇలాంటి షర్ట్స్ అంటే ఈజీగా తీస్తాం కదా మనము, అందుకోసం అని చెప్పి పార్టీ వేర్ షర్ట్స్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. అండ్ రెగ్యులర్ గా ఇంట్లో వేసుకునే షర్ట్స్ టీ షర్ట్స్ అన్ని ఇక్కడ పెట్టాను. అండ్ ఇవేమో అన్ని షార్ట్స్ అన్నమాట. కార్నర్కి వచ్చేసేమో డైపర్స్ ఉంటాయి. యాక్చువల్లీ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, చిన్ని స్పాటీ ట్రైన్డ్ అండ్ నైట్స్ లో యూరిన్ కూడా చేయడు. కాకపోతే ఏమైందంటే వానికి దాన్ని ఏమంటారు ఎలా చెప్పాలి, చలికాలం కదా, సో వానికి యూరిన్ అనేది ఆగట్లేదు అనమాట. సో వాడు చేసేసుకుంటున్నాడు నైట్స్ లో, అందుకోసం అని చెప్పి మళ్ళీ స్టాక్ చేయాల్సి వచ్చింది డైపర్స్. కాకపోతే వాడు పాటీ ట్రైన్డ్ అండ్ యూరిన్ కూడా పోకపోతుండే, సమ్మర్స్ లో పోలేదు, అందుకోసం అని చెప్పి మేము మొత్తానికి అవాయిడ్ చేసాము డైపర్స్ కొనడం. ఒక 2-3 months కొనలేదు. దెన్ అగైన్ వి స్టార్టెడ్. చలికాలం కాబట్టి వాడికి పాపం ఆగట్లేదు, సో హీస్ డూయింగ్. సో అందుకోసమని ఇవి కొన్నాము. సో యూజువల్లీ చిన్నీస్ వార్డ్రోబ్ ఇలా ఉంటుంది. చిన్ని పర్టికులర్ షెల్ఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇటేమో ప్యాంట్స్, ఇటేమో షర్ట్స్, ఇవేమో టీ షర్ట్స్ రెగ్యులర్ వేర్, ఇవి వచ్చేసి రెగ్యులర్ వేర్ షార్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఇలా ఉంటాయి. అండ్ మోస్ట్లీ వాడు క్లోత్స్ కలర్ క్లోత్స్ వేసుకొని వెళ్తాడు అనమాట. యూనిఫామ్ వేసుకొని చాలా రేర్ గా వెళ్తాడు, కలర్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాడు డైలీ. సో వాని స్కూల్లో అది ఫిజిబుల్ అంటే యాక్సెప్టెన్స్ ఉంది, నర్సరీ కిడ్స్ కదా, సో వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడారని చెప్పి కలర్ డ్రెస్సెస్ కూడా వేసుకోవడానికి పర్మిషన్ ఉంది. సో మేము మోస్ట్లీ కలర్ డ్రెస్సెస్ వేసి పంపిస్తాము చిన్నికి. అండ్ ఈ పర్టికులర్ బాక్స్ ఈ బ్లాక్స్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈ బ్లాక్ లో వచ్చేసేమో అన్ని ట్రెడిషనల్ వేర్, కుర్తా పైజామాస్ అంటాం కదా, కుర్తా పైజామాస్, ఇంకా ధోతీస్, ఇంకా షర్ట్స్ ఏవైతే ఉంటాయో, లుంగీస్, రామ్రాజ్ లుంగీస్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెడతాను. ఏమైనా ట్రెడిషనల్ గా అంటే ఇంట్లో ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే ఈ క్లోత్స్ వేస్తాను. మోస్ట్లీ మేము కొత్త క్లోత్సే వేస్తాము, కాకపోతే అకేషనల్ గా వేయాలి అనిపించినప్పుడు ఈ క్లోత్స్ కూడా యూజ్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ బ్లాక్ చాలా ఖాళీగా ఉంది. ఇది ఎందుకు ఇలా పెట్టానంటే స్కూల్ యూనిఫామ్స్ ఇందులో ఉంటాయి, ఇంకా ఏ స్టఫ్ పెట్టాను. మార్నింగ్ లేవగానే స్కూల్ యూనిఫామ్స్ ఖచ్చితంగా కావాలి. స్కూల్ యూనిఫామ్స్ దొరకలేదు అనుకోండి, టైమ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అండ్ స్కూల్ కి లేట్ అయిపోతాడు వాడు. అందుకోసం అని చెప్పి పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. అండ్ ఇందులో ఇంకా ఏ స్టఫ్ కూడా నేను పెట్టాను. సో దిస్ ఇస్ వన్ బ్లాక్. అండ్ ఇది మిడిల్ లో పెట్టుకున్నాను ఇలా తీసి చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ దిస్ పర్టికులర్ లాస్ట్ బ్లాక్, ఇందులో అన్ని వాళ్ళవి కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా వేయని క్లోత్స్ ఏవైతే ఉంటాయి, కొత్త క్లోత్స్, ఏమైనా ఫెస్టివల్స్ కి వేసే క్లోత్స్ కొత్తవి తీసుకున్నవన్నీ ఇక్కడ పెట్టాను. ఇవి కొత్త క్లోత్స్, సంక్రాంతికి వేయాలనుకుంటున్నాను. సో ఈ క్లోత్స్ ఇంకా కొంటాము, కొత్త క్లోత్స్ ఏమైనా సంక్రాంతికి తీసుకోలేదు. ఇది వచ్చేసి న్యూ ఇయర్ కి వేద్దామని చెప్పి తీసుకున్న క్లోత్స్, న్యూ ఇయర్ కి వేయాలి అని చెప్పి తీసుకున్నాము. సో ఇవన్నీ న్యూ క్లోత్స్, ఇంకా వేయాలి. సో అలా న్యూ క్లోత్స్ ఏమైనా ఉంటే ఇందులోకి వచ్చేస్తాయి ఈ పర్టికులర్ బ్లాక్ లోకి. సో దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్డ్ మై కిడ్స్ వార్డ్రోబ్. మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది, స్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. గర్ల్ చైల్డ్ ఉన్నవరైతే గర్ల్ రిలేటెడ్ ఆర్గనైజర్స్ కూడా కొని చూపించేదాన్ని, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫిజిబిలిటీ, అంటే చూపించలేకపోతున్నాను. బట్ ఎస్, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ, నేను ప్రతిసారి చెప్తాను. ఈ అంటే ఆర్గనైజర్స్ తీసుకొని వార్డ్రోబ్ ని ఆర్గనైజ్ చేయాలి అని ఏమీ లేదు. మన దగ్గర ఉన్న బేసిక్ థింగ్స్ తోటి కూడా మనము వార్డ్రోబ్ ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. మనీ వేస్ట్ చేయొద్దు అనుకుంటే యూ కెన్ గో దట్ వే ఆల్సో.
సింపుల్ గా క్లోత్స్ ఫోల్డ్ చేసి కూడా పెట్టుకున్న వార్డ్రోబ్ నీట్ గా ఉంటుంది. ఎస్ నేను ఈ పర్టికులర్ బాక్సెస్ గురించి చెప్పలేదు కదా, ఇవి నేను లోకల్ మార్కెట్ లో తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ 4 వచ్చాయి. నేను 3 ఇక్కడ పెట్టాను అండ్ ఇంకొకటి దేవుడి మందిరంలో పెట్టుకున్నాను, దేవుడి యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, ఇంట్రెస్టింగ్ గా అనిపించినా, ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా తప్పకుండా ఒక లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే ఒక చిన్న హైప్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.